దీన్ని టోల్ ట్యాక్స్ అని కూడా పిలుస్తారు. ఇది వాహనదారులు చెల్లించాల్సిన ట్యాక్స్. హైవేలు, ఇంటర్ స్టేట్, ఎక్స్ప్రెస్ వేలు, టర్న్ ఫైర్, సొరంగాలు, వంతెనల వంటి కొన్ని రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది. టోల్ పన్నులు జాతీయ రహదారి రుసుము అని కూడా పిలుస్తారు. రహదారి మౌలిక సదుపాయాల కోసం వాహనదారుల నుంచి టోల్ పన్ను వసూలు చేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో టోల్ గేట్ వద్ద విపరీతంగా రద్దీ కూడా ఉంటుంది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా పండగలు, ప్రత్యేక రోజుల్లో ఈ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. త్వరలో టోల్ గేట్ కష్టాలు తీరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై టోల్ గేట్ వద్ద గంటల కొద్దీ వెయిటింగ్ చేయాల్సిన పని లేదు. భారత్ లో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు రహదారులపై టోల్ గేట్ వద్ద భారీ క్యూ లైన్స్ దర్శనమిచ్చేవి. ఫాస్ట్ ట్రాగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్ పెయింట్ విధానం ఈజీగా మారింది. త్వరలో మరో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దీంతో టోల్ గేట్ వద్ద గంటల కొద్దీ వెయిటింగ్ చేయకుండానే ఆటోమేటిక్ గా టోల్ చెల్లింపులు జరిగిపోతాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో శాటిలైట్ సిస్టమ్ గురించి తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఇకపై టోల్ పాయింట్స్ కూడా తొలగిస్తామని తెలిపారు. ఈ వ్యవస్థలో మీరు రోడ్డు ఎక్కగానే మీ నంబర్ ప్లేట్ ద్వారా ఆటోమేటిక్ గా తీసుకుంటుందని, మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రవేశిస్తారు, ఎక్కడ నిష్క్రమిస్తారు అన్న డేటా స్టోర్ అవుతుందని అన్నారు. ఆ డేటా ఆధారంగా ఆటోమేటిక్ గా వాహనదారుల బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయని, ఇందుకోసం వాహనదారులు ఫాస్ట్ ట్రాక్ కు తమ ఖాతాను లింక్ చేయాల్సి ఉంటుందని కూడా తెలిపారు. ఈ విధానం వల్ల సమయం కూడా బాగా సేవ్ అవుతుందని నితిన్ తెలిపారు. మరి త్వరలోనే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తూ ఉండడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.